నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామంలో జనవరి 15వ తేదీ వృద్ధ మహిళపై అత్యాచారం జరిగిన కేసులో బనగానపల్లె టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ నిందితుడు దాట్ల అమర్నాథ్పై ఎస్సీ/ఎస్టీ అత్యాచార కేసులో నమోదు చేయడం జరిగింది. బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామంలో వృద్ధ మహిళ పశువుల గడ్డి కోసం పొలంకు వెళ్లిన వృద్ధ మహిళపై అమర్నాథ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధ మహిళ కుటుంబ సభ్యులకు చెప్పుకుని మనోవేదన గురి ఆత్మహత్యకు పాల్పడింది. బనగానపల్లె టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గతంలో అమర్నాథ్ అనే యువకునిపై 2 కేసులు నమోదైనట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఆన్ రిపోర్టెడ్ క్రైమ్ చాలా వరకు జరిగింది. ఆడవారి కోసం వేచి ఉండడం, మహిళలతో అమర్నాథ్ అనే యువకుడు అసభ్యకరంగా మాట్లాడటం చేసేవాడు. అవమానంతో చాలా మంది మహిళలు చెప్పుకోలేకపోయారని డీఎస్పీ శ్రీనివాస్ విచారణలో తెలిసిందని అన్నారు. నిందితుడు అమర్నాథ్పై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి పంపినట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఎనకండ్ల గ్రామానికి చెందినటువంటి దాట్ల అమర్నాథ్ అనే వ్యక్తి ఒక వృద్ధ మహిళ, అదే గ్రామానికి చెందిన వృద్ధ మహిళపై అత్యాచారం జరిగింది. తర్వాత ఆమె అవమాన భారంతో ఇది ఎవరికి చెప్పుకోలేదు. ఒక వారం రోజుల తర్వాత ఈమె ఉన్నట్టుండి కొలాప్స్ అయి చనిపోవడం జరిగింది. తర్వాత మా ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు కేసు కట్టి దీంట్లో పూర్వాపరాలు విచారించగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు మా ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఎస్ఐ గారు. ఇందులో మాకు తెలిసిందేమంటే ఇతను గతంలో కూడా 2 క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి అందులో పాల్గొనడం జరిగింది. అదే కాకుండా అన్రిపోర్టెడ్ క్రైమ్ చాలా వరకు జరిగింది ఊళ్ళో కొంతమంది మహిళల పట్ల. అది వెలుగులోకి రాలేదు, మా వరకు కూడా పోలీస్ స్టేషన్కి రాలేదు. సో ఇవన్నీ విచారిస్తే ఇతను చాలా వరకు ఆడవారి కోసం వేచి ఉండడం, చూడడము, అవకాశం కోసం ఎదురు చూసినట్టుగా మాకు తెలుస్తోంది. కానీ ఎవరు కూడా అవమానం అవుతుందని చాలా మంది మహిళలు వచ్చి పోలీస్ స్టేషన్కి చెప్పుకోలేని పరిస్థితి పాపం. సో ఇతని పైన కఠినమైన చర్యలు ఉంటాయి, కఠినమైన యాక్షన్ ఉంటుంది. ఇతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మంచి వర్క్ చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, రూరల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ ప్లస్ కల్పన ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్.ఎం.డి. ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్
సోరియాసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.